ఉక్రెయిన్‌తో గొడవ విషయంలో పరిష్కారం ఏంటి? రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్యన. రెజీమ్ చేంజ్. ఇది రష్యా పరోక్షంగా తేల్చి చెప్పింది. ఉక్రెయిన్‌లో జెలెన్స్కీ వచ్చాకే ఈ ఘర్షణ వాతావరణం అంతా ఉంది. అంతకుముందు వాళ్ళతో మాకే గొడవ లేదు. ఇతనొచ్చాక ఇతన్ని మీరే రెచ్చగొడుతున్నారు. దానికి తోడు ఇతని సొంత పైత్యం గూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇప్పుడు రష్యాలో 5, 6 భాషలు మాట్లాడేవాళ్ళున్నారు. అమెరికాలో 10, 15 భాషలు మాట్లాడేవాళ్ళున్నారు. భారతదేశంలో 300 భాషలు మాట్లాడేవాళ్ళున్నారు. కానీ ఒక భాష మాట్లాడేవాళ్ళు మాత్రం ఉండాలి. మిగతా భాషలు నిషేధించడం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క ఉక్రెయిన్‌లో రష్యా భాష మాట్లాడడం మీద నిషేధం విధించారు. వాస్తవంగా అజర్బైజాన్‌లో ఆర్మేనియా భాష మాట్లాడేవాళ్ళున్నారు. ఆర్మేనియాలో అజర్బైజాన్ భాష మాట్లాడేవాళ్ళున్నారు. పరస్పర బద్ధశత్రులైన అక్కడే అట్లున్నారు. అట్లాంటిది ఈవెన్ ఇజ్రాయెల్‌లో చూస్తే పర్షియన్ భాష మాట్లాడేవాళ్ళున్నారు. అరబిక్ భాష మాట్లాడేవాళ్ళున్నారు. బద్ధశత్రులైనా గూడా. కానీ ఉక్రెయిన్‌లో రష్యా భాష మీద నిషేధం విధించారు. అంటే రష్యా నుంచి విడిపడ్డటువంటి దేశంలో రష్యా భాషను నిషేధించడం వల్లే మేము జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అన్నటువంటిది ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ తేల్చి చెప్పినటువంటి అంశం. దీంతో అమెరికా ఇప్పుడు అక్కడ గనక ఆ యుద్ధం ఆపాలనుకుంటే జెలెన్స్కీని పక్కన పెట్టేస్తే పరిష్కారం అవుతుంది.